ఏంటి అసలు ఈ మూసీ నదికి సంబంధించి ఇష్యూ ఏం నడుస్తుంది? మీరు ఎందుకు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది? మేడం, మూసీ నదికి సంబంధించిన ఈ కొత్త ఇష్యూ కాదు. ఈ 30 సంవత్సరం నుంచి నడుస్తున్న ఇష్యూ ఇది. ప్రతి ఒక్క ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు పడతాయి మేడం. ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు 97 నుంచి నారా చంద్రబాబు నాయుడు నుంచి వాళ్ళ శిష్యుడు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి, ఇప్పుడు దాకా వాళ్ళకి ఒక కళ పడుతూనే ఉంటుంది. ఏం కళ అంటే నిద్రారాత్రి పోగానే మూసీకి మనం డెవలప్మెంట్ అని ఇక్కడెక్కడ ఏ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి మేము మింగాలి అని ఒక కళ ఉంటుంది. అంటే అప్పుడు 97లో వాళ్ళ చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్క రోజు కళ పడేది మూసీకి ఒక కాల్వలా కన్వర్ట్ చేయాలని. 10 crore రూపీస్ ఆ రోజు ఖర్చు చేసిరు. మూసీలా కాల్వ కట్టారు, అది కూడా మొత్తం ఆగమైపోయింది. వాళ్ళకి ఏం జరగలేదు. ఓన్లీ పొలిటికల్ పార్టీకి అధికారులకే లబ్ధి జరిగింది, కరప్షన్ జరిగింది. ఇక్కడ ప్రజలకి అయితే ఏం లాభం లేదు. ప్రజలు అప్పుడు కూడా అట్లనే ఉన్నారు, మూసీ చుట్టుపక్కగా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు, హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మూసీకి మొత్తం బర్బాద్ చేసే మూసీ చుట్టూ ఉన్న ప్రజలని అంటారు. మూసీ చుట్టూ ఉన్న ప్రజలు బర్బాద్ చేయలేదు. మూసీలా మొత్తం మూసీ బర్బాద్ చేసినది ప్రభుత్వమే, ప్రభుత్వం అధికారులే, మొత్తం ప్రభుత్వంలో ఉన్నాయి మినిస్టర్లే. ఎందుకంటే ప్రతి ఒక్క టైం ఒక కాల్వ పేరు మీద, రబ్బర్ డ్యామ్ మీద, లేకుంటే మూసీ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ మీద. ఇప్పుడు ఏంటి మూసీ నదిని క్లీన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాము ప్రాసెస్ అంతా మీద అని చెప్పేసి అంటుంటే మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇష్యూ ఏంటి? ప్రాబ్లం మూసీ క్లీన్ చేస్తే మాకేం ప్రాబ్లం లేదు మేడం. మూసీ చుట్టుపక్క ప్రజల దగ్గరికి వస్తే ప్రాబ్లం. మూసీ చుట్టూ పక్కగా ఉన్న ప్రజలు ఇప్పటి నుంచి కాదు, ఒక 50 సంవత్సరం నుంచి ఉన్నారు అక్కడ. మూసీకి మొత్తం గలీజ్ చేస్తారు అని ప్రభుత్వం చెప్తారు. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మూసీ ఖరాబ్ చేయలేదు, మూసీ కబ్జా చేయలేదు. మూసీ ఖరాబ్ చేసింది ప్రభుత్వం అధికారులే. ప్రతి ఒక్క టైం కోట్లు రూపాయలు వాళ్ళు తీసుకువచ్చి వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళు మింగిరు, వాళ్ళు కరప్ట్ చేసుకురు. మూసీకి అట్లనే పెట్టారు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నిన్న మొన్ననే మూసీ మీద వాళ్ళ కళ్ళు పట్టింది. మూసీకి ఒక బ్యూటిఫికేషన్ చేస్తా అని అంటారు. ఆ మూసీ బ్యూటిఫికేషన్ చేస్తే చేయండి, మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి చేయాలి. మీరు మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అక్కడి నుంచి ప్రజలను అక్కడి నుంచి తరలించేసేసి ఏదన్నా అంటే ఆ ల్యాండ్స్ ఏమైనా తీసుకునే ఆలోచనలో గవర్నమెంట్ ఉందని చెప్పేసి మీరు ఏమైనా భావిస్తున్నారా? అదే మేడం, మూసీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మొత్తం తీసుకొని గతంలో 97లో అది మహేష్ మొక్తా అని ఒక బిల్డర్ బాంబేలా వాడు తీసుకొచ్చి అప్పా చెప్పారు. ఆ రోజు వాడు వచ్చిన తర్వాత బస్తీలా చెప్పలు కూడా ఇచ్చేసి ఉరికిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ల్యాండ్ మీద వస్తే ఏమైనా పెద్ద కంపెనీస్ వాళ్ళు, అడానీ గానీ, అంబానీ గానీ, రామ్కి గానీ, ఎవరైనా గానీ వాళ్ళు తీసుకుంటే ప్రజలు ఊకేది లేదు. ప్రజలు వచ్చిన వాళ్ళ మీద చాలా గట్టిగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఏమన్నా చెప్తున్నారా మీరు? లేదంటే అంటే ప్రభుత్వానికి కూడా వచ్చిన అక్కడికి వచ్చిన వాళ్ళకి మేడం, ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా అధికారులు వస్తే బస్తీ తీయడానికి, బస్తీకి నోటీస్ ఇవ్వడానికి వస్తే ఆ తీర్మానం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మూసీ చుట్టుపక్కల ఉన్న జనాలకి దగ్గరికి వస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రికి కూడా ఇంటి నుంచి బయటకి వెళ్ళడానికి అధికారులకి ఇంటి కాడ మొత్తం ప్రజలు పోయి కూర్చుంటారు. ప్రతి ఒక్క రోజు వాళ్ళకి మొత్తం ఈ ప్రాజెక్ట్ రెక్ట్ అయిన దాకా ప్రతి ఒక్క బస్తీ నుంచి ప్రతి ఒక్క అధికారు, ఒక మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ ఇంటికి కూడా మేము ముట్టడి చేయడానికి సిద్ధం ఉన్నాం.